ఈరోజు ఓ మంచి కథ గురించి మాట్లాడుకుందాం. దాని పేరేంటంటే సింహం వేట. మన శత్రువు మనం అనుకుంటున్నది కాదు. సరే, మరి అసలు మన నిజమైన శత్రువు ఎవరు చెప్పండి. ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ కథలో ఉన్న అసలు మర్మమేంటో మనకర్థం కాబోతోంది. అయితే ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక అడవిలో ఒక ముసలి సింహముండేది. దానికి ఒంట్లో సత్తువంతా అయిపోయినప్పుడు తెలివిని ఎలా ఉపయోగించిందో మనం ఇప్పుడు చూద్దాం. పాపం, వయస్సు మీద పడటంతో ఆ సింహానికి వేటాడే ఓపికే లేకుండా పోయింది. కడుపులో ఆకలి దహించేస్తోంది. బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎందుకంటే దాని పరిస్థితి అంత క్లిష్టంగా తయారైంది. సో ఆ సింహం ఏం చేసిందంటే, అడవిలోని జంతువులన్నిటికీ ఒక ప్రకటన చేసింది. చూడండి, నేను ముసలిదాన్నైపోయాను, నా చివరి రోజుల్లో ఉన్నాను. ఎవరైనా నాతో మాట్లాడాలని అనుకుంటే ఏమాత్రం భయపడకుండా నా గుహ దగ్గరికి రండి. నేను ఎవ్వరినీ ఏమీ చెయ్యను. వింటుంటేనే తెలుస్తోంది కదా, ఇది ఒక రకమైన ఎర అన్నమాట. మరి సింహం ఇలా పిలిచాక ఎవరు స్పందించి ఉంటారనుకుంటున్నారు? ఆ పిలుపుకు సమాధానంగా వచ్చింది ఒక ధైర్యవంతురాలైన జింక. అస్సలు ఊహించని ఒక అతిథి కథలోకి అడుగుపెట్టింది. అయితే చాలా జంతువులేమో సింహం మాటల్ని అస్సలు నమ్మలేదు. కాని ఒక చిన్న జింక మాత్రం ఆ ముసలి సింహం కళ్ళల్లో ఏదో తెలియని బాధను గమనించింది. అందుకే దాన్ని కలవాలని డిసైడయింది. ఇది ధైర్యం మాత్రమే కాదు, జాలి, సానుభూతి కూడా అన్నమాట. జింక అలా గుహలోకి అడుగు పెట్టిందో లేదో సింహం దాన్ని తెగ మెచ్చుకుంది. అంది, అందరూ నన్ను చూస్తే చాలు భయంతో పారిపోతున్నారు, కాని నువ్వు మాత్రం నా దగ్గరకొచ్చావ్. చూడండి, ఇక్కడొక వేటగాడికి దాని ఎరకి మధ్య ఒక విచిత్రమైన సంభాషణ మొదలైంది. ఆ తర్వాత జింక కూడా చాలా తెలివిగా ఒక ప్రశ్న అడిగింది. ఇంత పెద్ద గుహలో ఒంటరిగా ఉండాలంటే భయం వేయడం లేదా అని. ఈ ఒక్క ప్రశ్నతో కథ మొత్తం అసలు విషయానికి, అంటే భయమనే టాపిక్ వైపు టర్న్ తీసుకుంది. ఆ ప్రశ్న వినగానే సింహం చిన్నగా నవ్వింది. భయమనేది అందరికీ ఉంటుంది, కాని ఆ భయాన్ని ఎవరైతే దాటుకుని ముందుకు వెళ్తారో వాళ్లదే అసలైన విజయం అని తన మొదటి పాఠం చెప్పింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో ఒక ట్విస్టొచ్చింది. ఒక నిజమైన ప్రమాదం ఎదురైంది. వాళ్ళిద్దరి ధైర్యానికి ఇదే అసలైన పరీక్షన్మాట. ఏమైందంటే, గుహ బయట ఒక అడవి కుక్కల గుంపు ఆ జింకను వేటాడటానికి కాచుకునుంది. వాటిని చూడగానే పాపం ఆ జింక భయంతో గజగజ వణికిపోయింది. మరది సాజమే గదా. సరిగ్గా అప్పుడే ఎవరో ఊహించనిది జరిగింది. ఆ ముసలి, నీరసంగా ఉన్న సింహం ఒక్కసారిగా తన శక్తినంతా కూడదీసుకుని గట్టిగా గర్జించింది. ఆ గర్జన దాని ఒంట్లోంచి రాలేదు, దాని గుండెలో ఉన్న ధైర్యాన్నించొచ్చింది. ఆ గర్జన ఎంత గట్టిగా ఉందంటే అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంకేముంది, ఆ అడవి కుక్కలు భయంతో తోక ముడిచి పారిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, సింహం శారీరక బలం కాదు, దాని గర్జనలో ఉన్న ధైర్యమే అక్కడ పనిచేసింది. ఇప్పుడు మనం కథలో అసలైన క్లైమాక్స్కొచ్చేశాం. నిజమైన శత్రువు ఎవరు? ఆ సింహం ఇప్పుడు జీవితంలోనే ఒక గొప్ప పాఠాన్ని చెప్పబోతోంది. అప్పుడు సింహం వివరించింది. చూశావా, నా ఒంట్లో బలం తగ్గిపోయుండొచ్చు, కాని నా గర్జనలో ఉన్న ధైర్యం మాత్రం ఇంకా బతికే ఉంది. అంటే శారీరక బలహీనత వేరు, మనసులో ఉండే శక్తి వేరు అని ఎంత అద్భుతంగా చెప్పిందో కదా. ఇక అసలు సిసలైన మాట ఇదే. సింహమంది, మన శత్రువు మన ముందున్న క్రూర మృగం కాదు, మన మనసులో ఉన్న భయమే. ఒక్క క్షణం ఈ మాటల గురించి ఆలోచిద్దాం. ఎంత పవర్ఫుల్ సందేశం కదూ. సరే, అంతా బానే ఉంది. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ నీతిని మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలి? మనలో చాలామందిని కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటాయి. నేనిది చెయ్యగలనా? నలుగురు ఏమనుకుంటారో? ఒకవేళ ఫెయిలైతే నా పరిస్థితి ఏంటి? లాంటివి. ఇవన్నీ మన మనసులో తిష్టవేసిన భయానికి వేర్వేరు రూపాలు. నిజానికి మన అసలైన శత్రువులివే. మరి ఆ భయాన్ని ఎలా గెలవాలి? దీనికి ఒక 3 సింపుల్ స్టెప్సున్నాయి. నంబర్ 1, భయాన్ని ఎదుర్కోవడం. దేనికి భయపడుతున్నారో దానికే ఎదురెళ్ళండి. అప్పుడే మన అసలు బలమేంటో తెలుస్తుంది. నంబర్ 2, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనల్ని మనం నమ్మాలి. ఇక ఫైనల్గా నంబర్ 3, ముందుకు సాగడం. గుర్తుంచుకోండి, ఓడిపోతామనే భయంతో అసలు ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి.
సో ఈ కథ విశ్లేషణను ముగించే ముందు ఒకటే ప్రశ్న: ఈరోజు ఎవరి భయాన్ని వారు ఎలా జయించబోతున్నారు? ఒకసారి ఆలోచించండి.